భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏకాదశిని విష్ణువాసరం అంటారు. సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు వస్తుంటాయి. ప్రతి తిథి ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటుంది. వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఎడమవైపు నుండి కుడివైపు తిరుగుతాడట. ఇలా స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకు పరివర్తనం చెందే రోజు కావున దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వ్రతాచరణ ఎలా చేయాలంటే, దశమి రోజు రాత్రి ఉపవాసము, ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణు సహస్రనామం, భాగవతం వంటి విష్ణు పారమ్యాన్ని తెలిపే స్తోత్రాలు పారాయణం చేయడం, శ్రీ లక్ష్మీనారాయణల పూజ చేయాలి. రాత్రికి విష్ణు కథా శ్రవణంతో జాగరణ చేయాలి. ద్వాదశి నాడు ఉదయం స్నానం పూజాధికారు పూర్తి చేసుకొని అతిథి అభ్యాగతులతో భోజనం చేయాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఈ విధంగా ఈ వ్రతాచరణం ఆచరిస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దల మాట. కావున ప్రతి ఏకాదశి వ్రతాచరణ లాగానే ఈ పరివర్తన ఏకాదశి వ్రతాచరణ చేసినట్లయితే అనేక శుభ ఫలితాలు జీవితంలో కలుగుతాయి. కావున ఈ వ్రతాన్ని అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేద్దాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభు భూతకృద్భూతవృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహోపశ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వశివస్థాణుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః శంఖబృన్నందకీ చక్రీ శార్ంగధన్వాగదాధరః తథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధः శంఖబృన్నందకీ చక్రీ శార్ంగధన్వాగదాధరः తథాంగపాణిరక్షోభ్యः సర్వప్రహరణాయుధः శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.